సత్యనారాయణ గారు లేరు. 5 సభ్యులతో మొదలైన పార్టీలో మీ నాయన ఒక్కడే ఉండు, ఆయన 5 కొడుకులు తప్ప ఇంకెవడు బతకలే ఈ పార్టీలో. టైగర్ నరేంద్ర లేడు. నిన్న మొన్న మా పార్టీలో విజయశాంతి గారికి ఎమ్మెల్సీ, ఆమె కూడా లేదు మీ పార్టీలో. ఎవరుర్రా మీ పార్టీలో? తుపాకి రాముడు, రబ్బర్ చెప్పుల హరీషు, లిక్కర్ కవిత, హ్యాపీ రావు, నువ్వు మీ నాయన అంటే 5 ఉన్నది ఎవరు? పార్టీ ఆవిర్భావం చెందిన రోజు ఉన్నటువంటి 5 నాయకులు ఎక్కడుర్రు? వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కడుర్రు? వాళ్ళ పరిస్థితి ఏంది? ఈరోజు టీఆర్ఎస్ పేరు మార్చి బీఆర్ఎస్ పెట్టుకొని రజతోత్సవాలు చేయడం సిగ్గు శరం ఉండాలి మనకు. తెలంగాణ పదాన్నే తీసేసిన వాళ్ళు మీరు. భారతీయ రాష్ట్రీయ సమితి అని పెట్టుకొని 2 ఏళ్ళు రాలేదు, దోసుకున్న పైసలతో రజతోత్సవాలు చేసుకుంటూ తప్పు పడతలే. బరాబర్ తెలంగాణ ప్రజలకు చెప్తున్నా, ఎంతైనా పెడుతుర్రు వీళ్ళు పైసలు. రేపు జన సమీకరణ కోసం ఇంటింటికి ముట్టాల్సిందే పైసలు, ఇంటింటికి రథోత్సవాల పేరు మీద తీసుకొని ఉత్సవాలు చేసుకోమని చెప్తున్నా ఊర్లలో. మన దగ్గర దోసుకున్న డబ్బే ఇది. 8 లక్షల కోట్లు అప్పులో కమిషన్లు దండుకున్న డబ్బే వాళ్ళు ఇవాళ మీకు తిరిగి పంపించి రథోత్సవ సభలు పెడుతురు. దానికి ఏం సీరియస్నెస్ లేదు రథోత్సవం, ఎందుకంటే టీఆర్ఎస్ఏ లేనప్పుడు రథోత్సవం ఎందుకుంటుంది? బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ఏ లేనప్పుడు రథోత్సవం ఏముంది ఇంకా? సో ఆ డబ్బులు తీసుకోవాల్సిందే, ఇంటింటికి ముట్టాల్సిందే. రాని వాళ్ళు కూడా వీలైతే అక్కడ ఉన్నటువంటి లోకల్ రిప్రజెంటేటివ్ వసూలు చేయాల్సిందే. దేనికి? మన గురించి మన చరిత్రలో మిగిలిపోవాల్సినంత గొప్ప నాయకుడు కేసీఆర్ దేనికని అడుగుతున్నా. నేను కాపలా కుక్క లాంటి వాడిని, నా కుటుంబ సభ్యులంతా అమెరికాలో సెటిల్ అయ్యారు, మాకు ఏమీ అవసరం లేదు, మాకు రాజకీయ ఆకాంక్ష లేదు. నిన్న కూడా చెప్తుండే ఆయన మళ్ళా గదే పాతాలని ఆయన చెప్పిన ముచ్చటి. మాకెప్పుడు కూడా పదవి మీద ఆంక్షలు లేవు, మాకెప్పుడు కూడా రాజకీయాలలో ప్రజల సేవే తప్ప, ప్రజలకు పోరాటమే తప్ప అని నిన్న రాజన్న నేను మీటింగ్లో చెప్తుడు. ఇదే మాట మీ అయ్యే చెప్పిండు ఆ రోజు. నేను కేవలం తెలంగాణ తేవడమే నా లక్ష్యం అని, తెలంగాణ తేవడానికే నేను ఉద్యమం చేస్తున్నా, తెచ్చుడో చచ్చుడో అని చెప్పి ఆ రోజు ఇట్లాంటి పిచ్చి మాటలు చెప్పి కాపల కుక్క ఏమంటారు, ముళ్ళు గుచ్చుకుంటే నోటితోటి పంటితోటి తీస్తా, ఈ పంచ్ డైలాగులు కొట్టే మనం అప్పుడు అధికారంలోకి వస్తుంది. వచ్చినాక ఏమైంది? దళిత ముఖ్యమంత్రి బాయ్, దళిత ముఖ్యమంత్రిని చేస్తా, దళిత ముఖ్యమంత్రి. దళితులందరూ గుర్తుపెట్టుకోవాలి, దళిత ముఖ్యమంత్రిని తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పిన కేసీఆర్ 10 ఏళ్ళ నుండి ఇప్పుడు 3వసారి మళ్ళీ ఆయన అవసరం వచ్చిందట, పామోదులకి వెళ్ళి లేచి వస్తాడట. ఇప్పుడు జనం అన్నం తింటలేరట ఆయన లేకపోతే. ఇప్పటికైనా మేము అధికారంలోకి వస్తే, నిన్ననే కులగణన చేసినాం బీసీలు, మరి బీసీల శాతం ఎక్కువ ఉంది, మా నాయన కాదు ఈసారి మంచి బీసీని చేసి ముఖ్యమంత్రిని చేస్తానన్న చెప్తే కొద్ది గొప్ప తెలంగాణ ప్రజలు ఆలోచిస్తారు. మళ్ళీ మా నాయన వస్తాడు, లేవనికనే చేత కావట్లేదు, బయటికి రానికనే తిరగనికనే ఓపిక లేదు, మళ్ళీ వచ్చి 3వసారి ముఖ్యమంత్రి కావాలని కొడుకు అడుగుతుండే అయ్య కోసం. దేనికి? ఆ రోజు నీళ్లు నిధులు నియామకాల నినాదంతో తెచ్చుకున్న తెలంగాణలో మిగులు రాష్ట్రాన్ని 8 లక్షల కోట్లు అప్పు చేసినందుక? 3 ఎకరాలకు దళితులకు ఇస్తా అని చెప్పిన భూమి ఇయ్యనందుక? కేజీ టు పీజీ ఉచిత విద్య ఇచ్చి ప్రతి ఇంట్లో ప్రతి వాడికి ఉద్యోగం వస్తుంది, చదువుకుంటాడు, నెలకు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినందుక? ఏకకాల రుణమాఫీ చేసినందుక? 2014, 2018 మేనిఫెస్టోని సంపూర్ణంగా కంప్లీట్ చేసినందుక? దేనికి మిమ్మల్ని అధికారంలోకి తీసుకురావాలి మరొకసారి? దేనికి? ప్రజలు ఈరోజు తెలంగాణ ప్రజలు మీ నాయనను గుర్తు చేసుకోవాలి.